ఆంటీ మీకు ఫోన్. పదండి. అక్క, మీరేమనుకున్నా పర్వాలేదు, వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఏమంటారు? నువ్వేమనాలనుకున్నావో చెప్పు. చంకన పిల్లన పెట్టుకుని ఊరంతా వెతికినట్టు దేవేంద్రబాబుకి తగ్గ జోడీని మన దగ్గరే ఉంచుకుని ఇలా ఊర్లు పట్టుకుని తిరుగుతూ కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? క్వశ్చన్ చేయట్లేదక్కా, రిక్వెస్ట్గానే కొంచెం కొంచెం బేస్ వాయిస్తో చెప్పాను అంతే. పెదబాబుకి తగ్గ జోడీ ఇక్కడెక్కడుంది? ఎవరినైనా చూసావా? చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నాం కదక్కా, రక్త సంబంధం. నువ్వు ఊ అంటే ప్రాణ సంబంధం అవుతుంది. అంత గొప్ప వ్యక్తి ఎవరు? అది నాకు తెలియకుండా. నీకు తెలుసక్కా? ఎవరు? నువ్వు దీవిస్తే దీప్తి, అదే నా మేనకోడలు, మన ఘట్టమనేని ఇంటికి పెద్ద కోడలవుతుందక్కా. వాట్? మతిగాని పోయిందా ఏంటి భవానీ? పిచ్చి ఆలోచనలు చేస్తే విశాఖపట్నం రేవులో నీ చావు చూస్తాను. చిచి, నా కొడుకు ఘట్టమనేని దేవేంద్ర అంటే ఏమనుకున్నావు? ఎవరనుకున్నావు? స్వయంవరం చూడటమే దేవుడిచ్చిన వరమని చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనాలు తరలి వస్తున్నారు. పెద్దబాబు చిటికెన వేలు పట్టుకునే అర్హత లేకపోయినా అదృష్టాన్ని పరీక్షించుకోదలిచితే స్వయంవరంలో పోటీ చేయమను. మనిషి నచ్చకపోయినా మనసుకి నచ్చే పని ఒక్కటి చేసినా దాని జన్మ ధన్యమవుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి సునక బుద్ధి చూపించుకో. మైండ్ ఇట్. దీప్తి పోటీ చేయొచ్చని నీ నోటితోనే అన్నావు అఖిలక్క. ఆ మాట చాలు. పెద్ద కోడలు దీప్తియే అని నీ నోటితో అనిపించడానికి స్వయంవరంలో అప్సరసలు ఎంతమందొచ్చినా దేవ దీప్తి మెళ్ళోనే పూలదండ వేసే ప్లాన్ రెడీ చేసి పెట్టాను. దేవాకి కాబోయే అర్ధాంగి నా మేనకోడలు చీపురు వంశపు దీప్తియే.